అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా కొయ్య మోషన్ రాజు గారు ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు. వైసీపీలో ముఖ్య నేత, సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సొంత నియోజకవర్గం కొవ్వూరు. గతంలో 2014లో ఆయనకు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని చెప్పి ఆయన వైసీపీ మీద అలిగి పార్టీ మారిపోయి తెలుగుదేశం పార్టీలో చేరిపోయి జస్ట్ వారం రోజుల్లోనే టీడీపీలో పనిచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే జస్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ మీద అలిగి పార్టీ మారి మళ్ళీ 1 వీక్లో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్గా, వైసీపీ కన్వీనర్గా కూడా ఆయన గతంలో పనిచేశారు 2012, 13 ఆ టైం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ అంటే ఆయనకు అంత ఇష్టం వైసీపీ. సో ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు శాసనమండలి చైర్మన్గా ఉన్నారు కాబట్టి అది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా వ్యవహరించాలి. అయితే ఈ విషయంలో ఆయన ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు పోతుల సునీత గారు అండ్ కర్రి పద్మశ్రీ గారు, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ అండ్ జయమంగళ వెంకటరమణ, ఈ 5గురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసి ఏడాది దాటింది, ఏడాదిన్నర కావస్తుంది. కానీ వీళ్ళ రాజీనామాలు ఆమోదించాలి. చైర్మన్ గారు వీళ్ళని పిలిచారు. వీళ్ళందరూ మా ఇష్టపూర్వకంగానే మేము రాజీనామా చేశామని చెప్పారు. సో వీళ్ళు లెటర్ హెడ్లో, చైర్మన్ లెటర్ హెడ్లో ఇచ్చినప్పుడే, ఆ ఫార్మాట్లో ఇచ్చినప్పుడే రాజీనామా ఆమోదించాలి. లేదు అలా ఆమోదించలేదు, పోనీ తను నేరుగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇష్టపూర్వకంగా రాజీనామా చేశానని చెప్పినప్పుడు రాజీనామా ఆమోదించేయాలి. కానీ ఆమోదించట్లా. అలా కాలయాపన చేస్తూ వస్తున్నారు, నాంచుతూ వస్తున్నారు. సో అందుకు ఈ 5గురు ఎమ్మెల్సీలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే శాసనమండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనేది. సో వాళ్ళు ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే వీళ్ళ 5గురు బలం సరిపోదు, మరొక 2-3 సంతకాలు చేయాలి. దానికి కూటమి ఎమ్మెల్సీలు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. సో ఈ 5గురితో పాటు కూటమి ఎమ్మెల్సీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ బాధ ఏంటంటే మా రాజీనామాలు ఆమోదించట్లేదు అనేది. ఎందుకు ఆమోదించట్లేదంటే దానికి ఒక రాజకీయపరమైన లెక్క ఉంది. శాసనమండలిలో ప్రస్తుతానికి వైసీపీకే బలం ఎక్కువ. 32 మందికి పైగా సభ్యులు వాళ్ళు ఉన్నారు. మొత్తం 58లో 32, 33 వరకు వైసీపీ వాళ్ళే ఉన్నారు, ఈ 5గురిని వదిలేసినా కూడా. సో ఈ 5గురు రాజీనామాలు ఆమోదిస్తే ఆ స్థానాలన్నీ కూడా, అంటే వీళ్ళు సాంకేతికంగా, లీగల్గా, న్యాయపరంగా వీళ్ళు వైసీపీ సభ్యులే. ఆ రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి, వైసీపీ తరపున వీళ్ళు ఎన్నికయ్యారు కాబట్టి శాసనమండలి రికార్డుల్లో వీళ్ళు వైసీపీ సభ్యులుగానే ఉంటారు ఈ 5గురు. సో వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఆ స్థానాలన్నీ, ఆ 5 స్థానాలన్నీ కూడా కూటమికే వెళ్తాయి. సో కూటమి తరపునే టీడీపీ, జనసేన, బీజేపీ తరపునే మళ్ళీ ఎమ్మెల్సీలుగా ఎవరో ఒకరు వస్తారు. మేబీ వాళ్ళే రావచ్చు, లేదా వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళైనా రావచ్చు కాక. కానీ అవన్నీ కూటమికి వెళ్తాయి. అంటే అప్పుడు సంఖ్యాబలంలో కూటమికి ఒక 5 స్థానాలు పెరుగుతాయి. ఆ కూటమికి సంఖ్యాబలం పెరగడం ఇష్టం లేక వీళ్ళ 5గురు రాజీనామాలను ఏడాదిన్నరగా ఆమోదించాలి. అంటే దీనికి రాజకీయపరమైన కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు ఎన్నున్నా రాజ్యాంగపరమైన కారణాలు, శాసనమండలి రూల్ ఆఫ్ లా ప్రకారం అయితే మాత్రం వాళ్ళు రాజీనామా చేసినప్పుడు ఆ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ఆమోదించేయాలి. దానికి ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. సో అందుకు రాజీనామాలు ఆమోదించే విషయంలో వీళ్ళందరూ కూడా చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినంత మాత్రాన అది గెలుస్తుందని చెప్పలేము. ఎందుకంటే శాసనమండలిలో వైసీపీకే సభ్యుల బలం ఎక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా హాజరైతే అవిశ్వాస తీర్మానం వీగిపోద్ది. కానీ వాళ్ళకున్న చట్టపరమైన అధికారాలను వినియోగించుకునే హక్కు ఇది. రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళినప్పుడు విషయం, ఇదిగో మేము 1.5 సంవత్సరం అయింది రాజీనామా చేసాము, అయినా సరే ఆయన ఆమోదించట్లేదు, మేము నేరుగా వెళ్ళాము ఆమోదించమని చెప్పాము, అయినా సరే ఆమోదించడం లేదు, సో అందుకని మేము అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాము, ఆ స్పీకర్ పనితీరు బాగాలేదు, చైర్మన్ గారి పనితీరు బాగాలేదని చెప్పుకోవడానికి బాగుంటుంది. సో మొత్తానికి వైసీపీలో తిరుగుబాటు, ఆ 5గురు ఎమ్మెల్సీలు వైసీపీ వాళ్ళే. ఆ తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇష్టపడి వీళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు. ఈవెన్ పోతుల సునీత గారు వైసీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినట్టున్నారు కదా, ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టు. అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన బయటకు వచ్చేసినట్టు. సో ఇట్లా మరి ఈ కీలకమైన పదవులన్నీ కూడా వదులుకోవడం వైసీపీకి ఇష్టం లేక రాజీనామాలు ఆమోదించట్లేదు.